మరియు హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనము క్రిత ఎపిసోడ్లో పాండురాజు మరణించడం, కుంతీదేవి ఈ ఐదుగురిని కూడా తీసుకొని రాజ్యానికి రావడం, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. అయితే పాండవులు పెరిగి పెద్దవారయ్యి విద్యల్ని అభ్యసించి ఈ విద్య అంతటిని కూడా అభ్యసించిన తర్వాత పాండవులు ఐదుగురికి కూడా ధర్మపత్ని అయినటువంటిది ద్రౌపదీదేవి. అయితే ఎప్పుడైతే ద్రౌపదీదేవి ఐదుగురికి ధర్మపత్ని అయిందో, ఐదుగురికి ఐదుగురి పిల్లలని కని ఇచ్చింది. అలాగే అర్జునుడు శ్రీకృష్ణుని, అంటే ఆ పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్రను వివాహం చేసుకుంటాడు. సుభద్రని వివాహం చేసుకుని వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. సుభద్రార్జునుల కుమారుడు అభిమన్యుడు. ఆ అభిమన్యుడికి ఆయన కూడా ధర్మశీలుడు, మహా శక్తి సంపన్నుడు అయినటువంటి ఆ అభిమన్యుడు ఉత్తర అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ఉత్తరని వివాహం చేసుకుని అదే సమయంలో, అంటే ఇక్కడ అభిమన్యుని భార్య అయినటువంటి ఉత్తర గర్భవతిగా ఉన్న సమయంలోనే కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడే అభిమన్యుడు తనువు చాలిస్తాడు కూడా. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే గర్భవతిగా ఉండేటువంటి ఈ సుభద్ర పైనకి ఉత్తర మీదకి బాణాన్ని విసురుతాడు అశ్వత్థాముడు. ఆ కారణంగానే గర్భంలో ఉండేటువంటి శిశువు నిర్జీవుడైపోయాడు. నిర్జీవుడైనటువంటి ఆ శిశువుని కృష్ణుడు తన యొక్క శక్తితో మళ్ళీ పునర్జీవనం ఇచ్చి ఆయనకి జీవనం రప్పిస్తాడు. అందుకనే ఎన్నో దాటుకుంటూ అదే సమయంలోని పాండవుల పుత్రులైనటువంటి ఐదుగురు, వారితో పాటు అభిమన్యుడు అందరూ కూడా యుద్ధంలో మరణించడం జరిగింది. అంటే మొత్తం వంశం అంతా కూడా మళ్ళీ నిర్వంశం అయిపోయే సమయంలోని అంతటినీ జయించి, మృత్యువుని సైతం జయించుకుని ఆయన మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఆయనని పరీక్షిత్ మహారాజ్ అని పేరు పెట్టడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా మరణించారు. మిగిలిన అందరూ కూడా మరణించారు యుద్ధంలో. పరీక్షిత్ ఒక్కడే ఉన్నాడు. అందరినీ జయించి, ఇంతటి ఉపద్రవాన్ని జయించి పుట్టాడు కాబట్టి పరీక్షిత్ అని పెట్టారు. పరీక్షలకి ఎదుర్కొన్నాడు ఆయన. ఇన్ని పరీక్షల్ని జయించొచ్చాడు.
అందుకే పరీక్షిత్ మహారాజుగా పెట్టారు పేరు. పరీక్షిత్ మహారాజుకి రాజ్యాన్ని అప్పచెప్పి పాండవులందరూ కూడా వారి వారి కర్మయ్యాలు నిర్వర్తిస్తూ ఈ ధృతరాష్ట్రుడు, విదురుడు, కుంతి, ద్రౌపది అందరినీ కూడా ధర్మరాజు దగ్గర పెట్టుకుని తన ధర్మం ప్రకారం తల్లిదండ్రుల్ని, పెద్దల్ని చూడడం బాధ్యత కాబట్టి అందరినీ చూస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ మనందరికీ తెలిసినదే, భీముడు ఎప్పుడూ కూడా ఆయనకి కోపం, ఆవేశం, వాయుకుమారుడు కదా, వాయువు కదా ఎంతైనా. అందుకని ఆయన ఏదో ఒక పరోక్ష మాటలు అంటూ బాధ పెట్టినప్పటికీ ధర్మరాజు సర్ది చెప్పుతూ ఇలా జీవనం గడుపుతున్నారు. కొన్ని రోజులకి విరక్తి వైరాగ్యంతో ఈ శేష జీవితాన్ని, అందరూ కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఈ శేష జీవితాన్ని మిగిలిన వాళ్ళం మనందరం తపస్సుతో చేసుకోవాలని ధర్మరాజుకు చెప్పి ధృతరాష్ట్రుడు బయలుదేరుతాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు వెడుతూ ఉంటే వారితో సహా కుంతీదేవి కూడా వాళ్ళతో వెళ్ళడం జరిగింది. కొన్నాళ్ళకి వీరు సరయు నది ఆశ్రమ ప్రాంగణంలో కుటీరాన్ని ఏర్పరచుకుని అక్కడ వారి జీవనాన్ని గడుపుతున్నారు. విదురుడు మాత్రం ఎక్కడో ఏదో మూలని కూర్చుని ఎప్పుడూ కూడా తపస్సు చేసుకుంటూ తపో సంపన్నుడై కూర్చునేవాడు. వీరు ఇలా రోజులు కొన్ని గడుస్తూ ఉండేటప్పుడు ఒకరోజు ధర్మరాజుకి తన తల్లి నీరస పడిపోయి ఉండినట్టు కల కంటాడు. అంటే కలలోని దృశ్యం చూపించింది ఆ జగన్మాత. అది చూసి తన తల్లిదండ్రులని ఎలాగైనా చూసి రావాలి, నేను వెళుతున్నాను అని చెప్పి ఆయన బయలుదేరుతూ ఉంటే మిగిలిన వారందరూ కూడా, ద్రౌపదితో సహా అందరూ కూడా బయలుదేరి అందరూ ఆ యొక్క సరయు నది, జాహ్నవి నది తీరానికి వెళ్ళి వారి కుటీరానికి చేరుకుని వీరందరినీ చూశారు. అందరూ కనిపిస్తున్నారు కానీ విదురుడు కనిపించకపోయేసరికి ధర్మరాజు విదురుని గురించి అడుగుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆయన ఎక్కడో ముక్కు మూసుకొని ఏ మూలనో తపస్సు చేస్తూ ఉంటాడు, ఆయన ఇక్కడెందుకు ఉంటాడు అని చెప్పడంతో ధర్మరాజు విదురుణ్ణి వెతుక్కుంటూ అడవి అంతా తిరుగుతాడు. ఒక మూలన ఆయన చిక్కి శల్యమై ధ్యాన నిమగ్నుడై పిలిచినా పలకలేని స్థితిలో అస్థిపంజరంలాగా అయిపోయినటువంటి శరీరంతో ధ్యాన నిమగ్నుడై తన ఇహ స్పర్శ లేకుండా ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. అది ఆయనని చూసినటువంటి ధర్మరాజు పిలవగా కాసేపటికి కొంచెం కదలిక రావడంతో పాటు ఆయన యొక్క మొహము నుండి, హృదయము నుండి ఒక తేజస్సు వెలువడింది విదురుడి నుంచి. ఆ తేజస్సు వెళ్ళి ధర్మరాజులో లీనమైపోయింది.
ఆయన కూడా ఆ యమధర్మరాజు వంశమే. అంశనే. ధర్మరాజు కూడా యముడి యొక్క అంశమైతే, విదురుడు కూడా అదే అంశ కాబట్టి, దైవాంశ కాబట్టి, ఆయన యొక్క ఆ యొక్క తేజస్సు ఇందులోని, చిత్తం ఇందులోకి, ఆత్మ ఇందులోని లయమైపోయింది. ఆ శరీరం ఏదైతే ఉందో అది కుప్పకూలింది. అది చూసినటువంటి ధర్మరాజు ఎంతగానో బాధపడి వెళ్ళి అక్కడ అందరికీ తెలియపరిచి ఆయనకి అంత్యక్రియలు చేద్దామనుకుంటారు. అప్పుడు ఆకాశవాణి ద్వారా వినిపిస్తుంది. ఆయన విరక్తుడు, వైరాగి. విరక్తుడు, వైరాగి అంటే సన్యాసి. అసలు సన్యాసి అంటే అర్థం ఏంటంటే, ఆ అర్థం గురించి అసలు సన్యాసత్వం ఇక్కడ విరక్తుడు, వైరాగి అని విదురుడిని ఎందుకన్నారు? ఆయనకి దహన సంస్కారాలు చేయకుండా ఆయన దేహాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పారు. అసలు ఆయన్ని ఎందుకు అట్లా విరక్తుడు అన్నారు అనే విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.